కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్కి దగ్గరైతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే విజయోత్సవ సభలు అయితే నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఆల్రెడీ మనం వరంగల్లో చూసిండే ఇందిరాశక్తి విజయోత్సవ సభ అయితే మస్తు గ్రాండ్గా చేసింది. ఎట్ ద సేమ్ టైం దీనికి కౌంటర్గా బీజేపీ పార్టీ కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిందని చెప్పాలి. పాదయాత్రలు కూడా చేయాలని డిసైడ్ అయిందని చెప్పేసి, అంటే రైతు రుణమాఫీ అయితేనేమి, మూసి ప్రక్షాళన మీద వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో ఏంది, లేకపోతే హైడ్రా అని, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తూ పాదయాత్రలు అయితే చేయాలని ఫస్ట్ అయితే డిసైడ్ అయిందంట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విరమించుకుందంట. మరి పాదయాత్ర చేస్తే ఎవరు చేయాలి? నిలబడ్డ ఎమ్మెల్యేలు చేయాలన్నా, టికెట్ కోసం కష్టపడ్డోళ్ళు టికెట్ కోసం కొట్లాడిన వాళ్ళు చేయాలన్నా, లేదనుకుంటే నియోజకవర్గ స్థాయి లీడర్లు చేయాలన్నా, లేకపోతే ఎమ్మెల్యేలు చేయాలన్నా, ఎంపీలు చేయాలన్నా, ఎవరు బాధ్యులు తీసుకోవాలా, ఎట్లా రన్ చేయాలి షో? ఎందుకనుకుంటే ఈరోజు అధికార పార్టీ ఉంది, మరి ఆ యాత్రలకు జనాలు రాపోయినా సరే గలీజ్ అవుతారు. ఇట్లాంటి అన్ని కారణాలను చర్చించుకొని విశ్లేషించుకొని ఇక పాదయాత్రలు చేయొద్దు, కేవలం నిరసనలు ఆందోళనలు లేదనుకుంటే ప్రెస్ మీట్లతోటే కార్యక్రమాన్ని రన్ చేయాలని కూడా బీజేపీ అయితే నిర్ణయించుకున్నదంట. ఇక నిరసనలకే పరిమితం చేయాలి, అవసరమైతే బైక్ ర్యాలీలు బహిరంగ సభలు ఛార్జ్ షీట్తో సరిపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై ఈ నెల 30 వరకు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్, వచ్చే నెల 1 నుంచి 5 తారీఖు వరకు కూడా నిరసనలు కూడా చేపట్టాలని కూడా నిర్ణయానికి వచ్చిందట. ఇక 3వ తేదీన అంటే వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీన మండల స్థాయిలో బైక్ ర్యాలీలు కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. 2వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయిందంట. 3వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు, 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఛార్జ్ షీట్ విడుదల చేయాలని కమల్దళం నిర్ణయించిందంట. ఈ ప్రోగ్రామ్స్ కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల వారుగా ఎవరు లీడ్ తీసుకోవాలనే అయోమయ పరిస్థితి అయితే ఏర్పడ్డైతే తెలిసిందంట. ఛార్జ్ షీట్ ఎవరు ప్రిపేర్ చేయాలనే అంశంపై సందిగ్ధత ఏర్పడ్డదంట. మరి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై బీజేపీ పార్టీ ఎంత ముందుకెళ్తుంది అన్నటువంటిది ఇప్పుడైతే ఓ సస్పెన్స్ అయితే జరుగుతుందంట. చూడాలి మరి ఎంతవరకు ఈ యాంటీ క్యాంపెయిన్ని బీజేపీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందో.